అందరికీ నమస్తే, వెల్కమ్ టు ది తెలుగు డేటా ఛానల్. సో ఇప్పటి వరకు అయితే మనం 9th క్లాస్ హిస్టరీని అయితే రివ్యూ చేస్తున్నాం అనమాట. ఇది రెండో వీడియో. మీరు ఏమైనా ఫస్ట్ వీడియో కానీ మిస్ అయితే పైన కార్డ్స్లో పెడతాను, ఒకసారి చెక్ చేసుకోండి. కింద డిస్క్రిప్షన్లో కూడా యాడ్ చేస్తాను చూడండి. ఇక తర్వాత వచ్చేసి మీరు ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా బెల్ ఐకాన్ ఆల్ నోటిఫికేషన్ ఎనేబుల్ చేసుకుంటే మా వీడియో అప్డేట్స్ ఎప్పటికప్పుడు వస్తుంటాయి. ఇక లెసన్లోకి వెళ్దాం. సో విప్లవం ఆరంభం పార్ట్ 2 అండి ఇది. సో ముందు భాగంలో మనకి లూయి 16 పన్నులు పెంచుట గల కారణాలు మీరు తెలుసుకున్నారు. అంటే అనవసరమైన ఖర్చు ఎక్కువ అవడం వల్ల, యుద్ధాలలో ఎక్కువ సమయం కొనసాగించడం వల్ల నిజానికి ఫ్రాన్స్ ఆర్థిక వ్యవస్థ అనేది అస్తావ్యస్తం అయిపోయింది. సో దానివల్ల దాన్ని సరిదిద్దేందుకు, ఖర్చులను చేరుకునేందుకు ఎక్కువగా పన్నులు అయితే పెంచడం జరిగింది. అతను దీన్ని ఎలా అమల్లోకి తెచ్చి ఉంటాడు అని మీరు అనుకుంటున్నారు. ఇక్కడ చూద్దామండి. ఫ్రాన్స్లో పాత పాలనలో రాజు ఒక్కడే తన ఇష్టానుసారం పన్నులు విధించే అధికారం అయితే లేదు. ఫ్రాన్స్లో రాజు తన ఒక్కడే అంటే సొంత నిర్ణయాలు తీసుకొని ఒకవేళ ట్యాక్సులు పెంచాలనుకుంటే తనకు అవకాశం లేదు. రాజు ఎస్టేట్ జనరల్స్ని సమావేశపరిచి కొత్త పన్నుల అమలుకు ఆమోదాన్ని పొందాలి. అయితే ఏదైతే మనకు 3 ఎస్టేట్లు అయితే ఉన్నాయో ఆ ఎస్టేట్ జనరల్స్ అందరూ కూడా రావాలి. వాళ్ళందరూ కూర్చుని చర్చించిన తర్వాతనే రాజు అయితే పన్నులు పెంచగలడు. ఈ ఎస్టేట్ జనరల్ అనే రాజకీయ సంస్థకు 3 ఎస్టేట్లు తమ ప్రతినిధులు పంపుతాయి. అయితే దీన్ని ఎప్పుడు సమావేశపరచాలో రాజు మాత్రమే నిర్ణయిస్తాడు. కానీ ఎస్టేట్ జనరల్స్ మీటింగ్ అనేది 3 ఎస్టేట్స్ వస్తాయి, మనందరూ తెలిసిందేని. కానీ ఇది ఎప్పుడు పెట్టాలని రాజుకు మాత్రం ఉంటుంది. కానీ చివరిగా చూసుకున్నట్లయితే 1614లో చేశారు. ఆ తర్వాత దాదాపుగా మళ్ళీ 175 సంవత్సరాల తర్వాత 1789 మే 5న కొత్త పన్నులను ప్రతిపాదన ఆమోదించాలని లూయి 16 ఎస్టేట్ జనరల్ని సమావేశపరిచాడు. 1789 మే 5. ఓకేనండి. అంటే మనకి పన్నులు పెంచేందుకు ఎస్టేట్ జనరల్స్ యొక్క జనరల్ మీటింగ్ ఎప్పుడంటే 1789 మే 5న అయితే జరగడం జరిగింది. ప్రతినిధుల సమావేశం కోసం వెర్సైల్స్ మందిరాన్ని తీర్చిదిద్దారు. 1-2 ఎస్టేట్లు ఒక్కొక్కటి 300 మంది ప్రతినిధులను పంపించాయి. అంటే ఇక్కడ మనకు తెలియాలి, 1వ ఎస్టేట్లో మనకి ఎవరు ఉంటారు, ఎవరైతే కల్బర్గి అంటాం కదా, అంటే ఎవరు మతాధికారులు ఉంటారు. ఇక తర్వాత 2వ ఎస్టేట్లకు వచ్చేసరికి నోబెల్ మెన్స్, అంటే ఎవరైతే భూస్వాములు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఉంటారు. 3వ ఎస్టేట్ అయితే బాగా చదువుకున్న వాళ్ళు, కాస్త మధ్య చిన్న స్థాయి వ్యాపారవేత్తలు, రైతులు, అలాగే లాయర్లు, ప్రభుత్వ ఉద్యోగులందరూ అందులోకి వస్తారు. వీళ్ళు 2 వైపులా ఎదురెదురుగా కూర్చున్నారు. 1వ ఎస్టేటు 2వ ఎస్టేటు 300 మంది ఎదురెదురు కూర్చున్నారు. 3వ ఎస్టేట్కి సంబంధించిన 600 మంది ప్రతినిధులకు వెనక వైపు నిలబడిసలు వచ్చింది, వాళ్ళు నించోవలసి వచ్చిందనమాట. 3వ ఎస్టేట్లో సంపన్నులు, విద్యావంతులైన వాళ్ళకే ప్రాతినిధ్యం దక్కింది. కానీ అంటే 3వ ఎస్టేట్లో కూడా మీకు ఎంతమంది చెప్పాం కదా, కాస్త ఎవరైతే మధ్య చిన్న స్థాయి సంపన్నవంతులు, విద్యావంతులు, అలాగే ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళకి అవకాశం ఇచ్చారనమాట. రైతులు, కళాకారులు, మహిళలకు శాసనసభలో ప్రవేశానికి కూడా అనుమతించలేదు. అయితే వాళ్ళ సమస్యలు, కోరికలను 40,000 ఉత్తరాల రూపంలో వాళ్ళ ప్రతినిధులు తీసుకొని వచ్చారు. ఎవరైతే సమావేశానికి వెళ్ళారో వాళ్ళు మిగతా ప్రజల యొక్క లెటర్స్ అనేవి, ఒక 40,000 ఉత్తరాలు అనేవి తీసుకొని వెళ్ళారనమాట. అయితే ప్రతి ఎస్టేట్కి ఒక ఓటు అనే సూత్రం ప్రకారం గతంలో ఎస్టేట్ జనరల్కు ఓటింగ్ నిర్వహించబడింది. ఈసారి కూడా అదే పద్ధతిలో కొనసాగించాలని లూయి 16 నిశ్చయించుకున్నాడు. అయితే 3వ ఎస్టేట్ సభ్యులు ఇప్పుడు ఓటింగ్కు అసెంబ్లీ మొత్తానికి నిర్వహించాలని, ప్రతి సభ్యునికి ఒక ఓటు ఉండాలని పట్టుబడ్డారు. అంటే ఇక్కడ 3వ ఎస్టేట్ వాళ్ళకి చూడండి, వాళ్ళకి ఓటు హక్కు అనేది కంప్లీట్గా ఇచ్చేవారు కాదు. రూసో వంటి తత్వవేత్తలు తమ గ్రంథం చూడండి, ది సోషల్ కాంట్రాక్ట్. సో మనకి ఎగ్జామ్లో అడిగేది ది సోషల్ కాంట్రాక్ట్ అనే గ్రంథాన్ని రాసింది ఎవరు? రూసో. ప్రతిపాదించిన ప్రజాస్వామ్య సూత్రాలలో ఇది ఒకటి, ప్రతి ఒక్కరికి ఒక ఓటు ఉండాలి అనేది. రాజు ఈ ప్రతిపాదనను తిరస్కరించడంతో 3వ ఎస్టేట్ సభ్యులు తమ నిరసన తెలియజేయడానికి సభ నుండి బయటకు వచ్చేశారు. అంటే 3వ ఎస్టేట్ వాళ్ళకు కూడాను ఒక ఓటు కావాలి అని అడిగేసరికి వీళ్ళు 600 మంది ఉన్నారు. సో ఆ ఓటు ఇవ్వడానికైతే నిరాకరించాడనమాట. ఎందుకంటే ఫస్ట్ అండ్ సెకండ్ ఎస్టేట్లో వాళ్ళు ఎక్కువ ట్యాక్సులు పే చేస్తూ ఉంటారని, అంటే ఎక్కువ సంపన్నవంతులని, వాళ్ళకి అవసరాన్ని సహాయం చేస్తారని రాజుగారికి ఒక భావన ఉండేది. దానివల్ల ఏంటంటే వాళ్ళకి మాత్రం ఓటు హక్కు ఇచ్చేవారు. సో ఇది 3వ ఎస్టేట్ వాళ్ళకి ఇవ్వకపోయేసరికి వాళ్ళు వాకౌట్ చేశారు.
సో ఇక్కడ చూద్దాం కొన్ని ముఖ్యమైన తేదీలను రైట్ సైడ్ ఇవ్వడం జరిగింది. సో 1774 లూయి 16 ఫ్రాన్స్ రాజు అయ్యాడు. ఖాళీ ఖజానా, పాత పాలన వలన సమాజంలో పెరుగుతున్న అసంతృప్తి ఎదుర్కొన్నాడు. 89 ఎస్టేట్ జనరల్ సమావేశమైంది. 3వ ఎస్టేట్ జాతీయ శాసనసభకు ఏర్పాటు అవడం, బాస్టిల్ కోటపై దాడి, గ్రామీణ ప్రాంతాల్లో రైతుల తిరుగుబాటు. 91లో చూసేసరికి చూడండి 74, 89, 91 రాజు యొక్క అధికారాన్ని పరిమితం చేస్తూ ప్రజలందరికీ ప్రాథమిక హక్కులు హామీ ఇస్తూ ఫ్రాన్స్ రాజ్యాంగం రూపొందించారు. కానీ అది మళ్ళీ మారుతుంది. 92లో మనకి 92 నుండి 93 వరకు ఫ్రాన్స్ రిపబ్లిక్ ఏర్పాటు, జాకోవిన్ రిపబ్లికన్ను కూలదోయడం, ఫ్రాన్స్లో డైరెక్టరీ పాలన. 1804 వచ్చేసరికి నెపోలియన్ ఫ్రాన్స్ చక్రవర్తిగా ప్రకటించుకున్నట. 1815లో వాటర్లూ యుద్ధంలో నెపోలియన్ ఓడిపోవట. సో ఇవి మనకైతే క్రోనాలజికల్ చార్ట్ అనమాట. సో రేపు ఎప్పుడైనా సరే క్రింది కాలానుగుణంగా అమర్చండి, కింద వాళ్ళలో తప్పుగా జడ్జ్ చేసింది ఏది ఉంది అని అడగడానికి అవకాశం ఉంటుంది. సో మీరు ఏం చేస్తారంటే ఇయర్ నేము, ఆ ఇన్సిడెంట్, జాకోవిన్ రిపబ్లిక్ పడిపోవడం, సో వాటర్లూ యుద్ధం 1815, నెపోలియన్ చక్రవర్తి 1804, ఇలా మీరు ఒక ఇండెక్స్ అయితే పెట్టుకోండి. సో తర్వాత చూద్దాం. 3వ ఎస్టేట్ ప్రతినిధులు తమను తాము ఫ్రెంచ్ దేశం అంతటికి ప్రతినిధులుగా భావించసాగారు. వెంటనే థర్డ్ ఎస్టేట్ వాళ్ళు ఏమనుకున్నారంటే మేము మా ఫ్రాన్స్ ఏదైతే ఉందో ఫ్రాన్స్కి మేమే ప్రతినిధులు అవుతామని చెప్పుకుంటూ వర్సైల్స్లో ఒక టెన్నిస్ కోర్ట్ మైదానంలో జూన్ 20న చూసారా 1789 జూన్ 20న వీళ్ళందరూ సమావేశం అయ్యారు. అంతేకాకుండా వాళ్ళు తమను తాముగా ఏమని చేశారు, జాతీయ శాసనసభగా ప్రకటించుకున్నారనమాట. కాబట్టి టెన్నిస్ కోర్ట్ ప్రకటన ఎప్పుడు వచ్చింది అని అడుగుతాడనమాట. 1789 జూన్ 20. ఓకేనా. ఆ చక్రవర్తి అధికారాన్ని పరిమితం చేసే ఫ్రాన్స్ రాజ్యాంగాన్ని రూపొందించేంత వరకు తాము ఇక్కడి నుండి వెళ్ళమని ప్రతిజ్ఞ చేశారు. అంటే ఈ సంఘం నుండి. వారికి మీరాబ్యూ, అబ్బేసియస్ అనే 2 వ్యక్తులు నాయకత్వం వహించారు. ఎవరి మీరాబ్యూ? మీరాబ్యూ అనేవాడు ఒక సంపన్న కుటుంబంలో జన్మించాడు. అయితే భూస్వామ్య హక్కుతో కూడిన సమాజాన్ని తొలగించాలని అవసరం ఉందని నమ్మాడు. అతను ఒక పత్రికను ప్రారంభించాడు. ఆ పత్రికలో ఏం చేశాడంటే ప్రజలను ఉత్తేజపరిచేటంగా ప్రసంగాలు చేయడం, వ్యాసాలు రాయడం అయితే చేశాడనమాట. ఇది మీరాబ్యూ. అబ్బేసియన్ చూద్దాం. అబ్బేసియన్ వచ్చేసరికి ఒక మతాధికారి. 3వ ఎస్టేట్ అంటే ఏమిటి అనే ప్రభావవంతమైనటువంటి కరపత్రాన్ని ప్రతినిధించాడు. వాట్ ఈజ్ థర్డ్ ఎస్టేట్? 3వ ఎస్టేట్ అంటే ఏమిటి అనే కరపత్రాన్ని ఇచ్చింది ఎవరంటే అబ్బేసియస్. ఇక్కడ కూడా ఒక ప్రశ్న రావడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా. దీంట్లో మనం ఇక్కడ చూడొచ్చు టెన్నిస్ కోర్ట్ సన్నివేశం అయితే కనిపిస్తుంది. ఇక్కడ చూడండి జాతీయ శాసనసభలో పెడదామని చిత్రీకరించిన జాక్వెస్ లూయి డేవిడ్ వేసిన పెద్ద పెయింటింగ్ అయితే ఇది. దీన్ని టెన్నిస్ కోర్ట్ అంటారు. 600 మంది ఇందులో ఉంటారు. ఇంకా సో వెంటనే ఏం చేశాడు, కరపత్రం రూపొందించాడు. జాతీయ శాసనసభ వెర్సైల్స్ రాజ్యాంగ నిర్మాణంలో తలమునుకులై ఉండగా మిగిలిన ఫ్రాన్స్ అంతా అలజడి చెలరేగింది. ఎవరైతే ఈ 600 మంది వచ్చి జాతీయ శాసనసభ అని చెప్పుకొని వాళ్ళు ఒక రాజ్యాంగం రాసుకుంటున్నారు, అదే సమయంలో ఫ్రాన్స్ అంతా కూడా కాస్త ఇబ్బందికరమైనది. ముఖ్యంగా ఏంటంటే అక్కడ చలి ఎక్కువ ఉండడం, మంచు పడడం వల్ల పంటలు పాడైపోయి దాంతో రొట్టెల ధర పెరిగిపోయింది. ఈ పరిస్థితిని ఉపయోగించుకుని లాభపడడానికి తరచుగా రొట్టె తయారీదారులు ఏం చేశారంటే వాళ్ళ దగ్గర ఉన్న గోధుమలు కానీ స్టాక్ చేసేసి దుకాణాల ముందు గంటల కొద్దీ వేచి ఉంటేలా వాళ్ళైతే బిజినెస్ అయితే చేశారు. అంటే ఏం చేశారు, డిమాండ్ అనేది క్రియేట్ చేశారు, ధర పెంచడం జరిగింది. ఇక దుకాణాల ముందు ఎవరైతే మహిళలు ఉన్నారో వాళ్ళకి గంటల కొద్దీ నిలబెట్టిన తర్వాత వాళ్ళకి రొట్టె ఇవ్వడానికైతే అమ్మడానికైతే ట్రై చేశారు. దీంతో కోపోద్రిక్తులైన మహిళ దుకాణాల్లోకి చొరబడి అదే సమయంలో చొరబడ్డారు. మొత్తం దుకాణాల్లో ఉండేటటువంటి మొత్తం సామాగ్రి లూటీ చేసుకున్నారు మహిళలు ముఖ్యంగా. అదే సమయంలో సైన్యాన్ని ప్యారిస్ దిశగా కదలాలని రాజు ఆదేశించాడు. ఎక్కడైతే మహిళలు తిరుగుబాటు చేస్తున్నారో వాళ్ళని అణిచివేయడానికైతే రాజు సైన్యాన్ని పంపించడం జరిగింది. దీంతో కోపోద్రిక్తులైనటువంటి ప్రజలందరూ కూడా ఏం చేశారంటే జూలై 14, 1789 జూలై 14 సో ప్యారిస్ అంటే మనకి ఫ్రాన్స్లోనే ఉండే ప్యారిస్లో ఉండే అతిపెద్ద కారాగారం జైలు ఏదంటే బాస్టిల్ కారాగారం అంటాం. సో ఇట్ ఈస్ పాపులర్, చాలా గొప్పది. దానిపైన దాడి చేసి దాని గోడలు బద్దలు కొట్టి లోపల ఉండేటటువంటి ఖైదీల్ని విడుదల చేశారు. ఇదే సమయంలో పల్లె ప్రాంతాల్లో పండిన పంటలు నాశనం చేయడానికి ఫ్రాన్స్ ప్రభు దోపిడీ దొంగల ముఠాకు కిరాయికి తీసుకున్నాడని ఒక అపవాదు. ఇది నిజం కాదండి, ఇది ఒక వదంతి అనమాట. జనాల్లో పబ్లిష్ చేశారు. అంటే అప్పటికే పండిన పంట అనేది కోసి రెడీ పెట్టుకున్నారు చాలలో, దాన్ని ఇప్పుడు కలెక్ట్ చేసుకునే స్థితిలో ఉన్నారు.
రైతులు. సో అదే పంట నాశనం చేయడం కోసం రాజే కొంతమంది దోపిడీ దొంగలు పంపిస్తున్నాడు అన్న ఒక చిన్న వదంతి అయితే వచ్చింది. ఎందుకు? ప్యారిస్లో ప్రజలపైన అణిచివేయడానికి సైన్యాన్ని పంపించిన రాజు మిమ్మల్ని కూడా అణిచివేయడానికి పంపిస్తున్నారు అని ఒక వదంతి అయితే క్రియేట్ చేశారు. దాంతో భయంతో ఉన్మాదానికి లోనైన రైతాంగం అనేక జిల్లాల్లో కత్తులు పలుగులు తీసుకొని చాటోల మీద దాడి చేశారు. చాటో అంటే ఏంటి అంటే ఏదైనా ఒక గ్రామానికి సంబంధించి నిజంగా చెప్పాలంటే ఒక భూస్వామి యొక్క ఇల్లు లేదా రాజు స్టోర్ హౌస్ అంటాం. ఓకేనా, చాటోలు అంటారు. ఇక్కడ ఏముంటాయంటే ఆహార నిల్వలు కానివ్వండి లేదా ఫైనాన్షియల్ పేపర్స్ కానివ్వండి అన్నీ అక్కడే ఉంటాయి. స్టోర్ అంటే నేను చిన్న ఒక స్టోర్ హౌస్ లాంటిది. వాటిపైన దాడి చేశారు. ప్రతి గ్రామంలోనూ ఒక చాటో ఉంటుంది లేదా 10-15 గ్రామాలకు సంబంధించి ఒక చాటో ఉంటుంది. ఆ చాటో దగ్గర ఎవరు ఉంటారు? ఒక భూస్వామి ఉంటాడు. ఆ భూస్వామి మొత్తాన్ని కలెక్ట్ చేసి రాజుకి ఇచ్చేవాడు. అలాంటి చాటోల మీద దాడి చేసి అంతేకాకుండా అక్కడ ఆహార నిల్వలు తీసుకెళ్ళిపోయారు. అంతేకాకుండా ప్రభువులు చెల్లించాల్సిన అప్పు పత్రాలని కూడా అక్కడ ఉంటాయి కదా, వాటిని అన్నింటినీ తీసేసుకొని తగలబెట్టేశారు. కులీన వర్గానికి చెందినటువంటి అనేక మంది ఈ ప్రజల యొక్క కోపాన్ని చూసి ఇళ్లను వదిలి పారిపోయారు. అంతేకాకుండా విదేశాలకు కూడా వెళ్ళిపోయారు ప్రజలు. ఎందుకంటే వాళ్ళు ఎంతమంది పెట్టినటువంటి టార్చర్ అలా ఉండేది. దానికి ప్రజలు ఎప్పుడైతే తిరగబడ్డారో ఏ క్షణానైతే తమ ప్రాణాలకైనా ప్రమాదం అని ఊరు వదిలేసి దేశం వదిలేసి బయటకు వెళ్ళిపోయారు. తన ప్రజలు తిరుగుబాటును చూస్తున్న లూయి 16 చివరికి జాతీయ శాసనసభను గుర్తిస్తున్నట్లు ప్రకటించారనమాట. తన అధికారాలను రాజ్యాంగ పరిమితం విధిస్తుందనే సూత్రాన్ని తను కట్టుబడి ఉన్నాడు. సో 1789 ఆగస్టు 4 రాత్రి పన్నులు వెట్టి చాకరీ సంబంధించిన ఫ్యూడల్ వ్యవస్థను రద్దు చేస్తూ శాసనసభ ఆదేశాలను జారీ చేసింది. ఏదైతే ఫ్యూడల్ వ్యవస్థ అయితే ఉందో దాన్ని రద్దు చేసి ఆదేశాలను జారీ చేసింది అనమాట. మతాధికారులు కూడా తమ ప్రత్యేక హోదాను వదులుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే మొత్తం ప్రజలందరూ కూడాను ఇబ్బంది పడుతున్నారు. ఇక దశమ భాగాలను రద్దు చేశారు. దశమ భాగాలంటే చర్చిలో ఉండేటటువంటి ప్లాస్టర్లకు ఇచ్చేటటువంటి దాని విరాళం అని చెప్తాను. సింపుల్గా చర్చిలు కట్టే ట్యాక్స్ లాంటిదనుకోండి, దాన్ని కూడా రద్దు చేశారు. చర్చి ఆధీనంలో ఉన్న భూములను జప్తు చేసుకున్నారు. దీంతో ప్రభుత్వానికి కనీసం 2 బిలియన్ లివర్ల విలువ చేసి ఆస్తులు సమకూరాయి. అంటే మొత్తం ఏదైతే వృధాగా వ్యర్థమవుతుందో, కొంతమంది దగ్గరే పరిమితమై ఉండిపోయిందో అటువంటి నిల్వలన్నీ కూడా ఇప్పుడు ఒకసారి రావడం జరిగింది. చూద్దాం. ఇక్కడ కొన్ని పదాలు అయితే ఇవ్వడం అయితే జరిగింది. చూద్దాం. ఇక్కడ మ్యాప్ పాయింటింగ్ ఇచ్చారు. ఇది క్లాస్ వాళ్ళకి. ఇక చాటు అంటే రాజు లేదా కులీన వ్యక్తికి చెందిన కోట లేదా ప్రాసాదం అంటాం. మానర్ ప్రభుల భూములు అంతఃపురంలో ఉన్న ప్రాంతాలు. ఓకేనా, అంటే మతాధికారుల దగ్గర ఉండేటటువంటి అంటే చర్చిలకి ఏదైతే మనార్లుగా వదిలించేశారో భూములు వాటిని అన్ని జప్తు చేసుకున్నారు. ఇక సో రాజ్యాంగం అయితే అయిపోయింది 89లో. సో ఇప్పుడు ప్రభుత్వ పాలన ఒకసారి చూద్దాం. రాజ్యాంగబద్ధ రాచరికం ఫ్రెండ్స్, అంటే ప్రజాస్వామిక రాచరికం అంటాం దీన్ని. ఓకేనా, అంటే రాజు అయితే ఉంటాడు, పాలన అయితే ప్రజాస్వామ్యంగా జరగాలి. ఓకే, ప్రస్తుతానికి అలా చెప్పుకోవాలనుకుంటే సో మనకున్న ఇంగ్లాండ్ పాలన ఇప్పటికీ కూడాను బ్రిటిష్ రాని ఉంటుంది, కానీ అక్కడ ఉండేది ప్రజాస్వామ్యమే. సో జాతీయ శాసనసభ 1791లో రాజ్యాంగ ముసాయిదాను తయారు చేసి రాచరిక అధికారాలను పరిమితం చేయడం దీని ప్రధాన ఉద్దేశంగా మారింది. ఈ అధికారాలు ఒక వ్యక్తి చేతిలో కేంద్రీకృతం కాకుండా శాసనసభ, కార్యనిర్వాహక, న్యాయ విభాగాలు మధ్య వికేంద్రించబడ్డాయి. సో ఇది 1వ లెసన్లో మనం చెప్పుకున్నాం. ఇలా సజెస్ట్ చేసింది అమెరికా నుండని. దీనివల్ల ఫ్రాన్స్ రాజ్యాంగబద్ధ రాజరిక దేశంగా మారింది. అయితే కొత్తగా ఏర్పడిన రాజరిక వ్యవస్థ ఎలా ఉంటుందో చూద్దాం. ఇక్కడ రాజు ఉంటాడు, రాజును నియంత్రణ చేసేది శాసనసభ. అయితే ఇతనికి వీటో అధికారం ఉంటుంది. మరి రాజును పూర్తిగా తిరస్కరించేటటువంటి నిర్ణయాలు తీసుకుంటే దాన్ని వీటో చేసే అధికారం అయితే ఉంటుంది. ఇక శాసనసభ అన్నది మంత్రుల్ని నియంత్రణ చేస్తూ ఉంటుంది. అలాగే ఓటు హక్కు అయితే 50,000 మంది పురుషులకైతే ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూద్దాం అసలు ఓటు హక్కుని ఎవరికి ఇచ్చారు. క్రియాశీలక యాక్టివ్ సిటిజన్స్ అండ్ ప్యాసివ్ సిటిజన్స్ అని 2 వర్గాలుగా చేసుకున్నారనమాట. ఓటు హక్కు కలిగిన వారిని క్రియాశీలక పౌరులు అంటారు. వీళ్ళు 28 మిలియన్ జనాభాలో సుమారుగా 4 మిలియన్లు మాత్రమే ఉన్నారు, అంటే 1/7 ఉన్నారు. మరి ఎవరు ఇవి యాక్టివ్ పౌరులు చూద్దాం ఒకసారి. తర్వాత ఎవరికైతే ఓటు హక్కు లేదో వాళ్ళని ఏమంటారు, నిష్క్రియ అంటే ప్యాసివ్ సిటిజన్స్ అంటారు. వీళ్ళు 3 మిలియన్ పురుషులు అయితే ఉన్నారు. మరి 25 సంవత్సరాల లోపు వయసున్న స్త్రీలు, పురుషుల పిల్లలు కూడాను వీళ్ళకి కూడా ఓటు హక్కు లేదు, అంటే స్త్రీలు మొత్తంకి అయితే లేదు. దీన్ని కూడాను ఏమంటారు, ప్యాసివ్ సిటిజన్స్ అంటారు, నిష్క్రియ పౌరులు అంటారు అనమాట. కేవలం ఎవరు మరి ఓటు హక్కు ఇవ్వడం జరిగింది అంటే 3 రోజులు సంపాదనకు సరిపోయేంత మొత్తం ప్రభుత్వానికి ఏ సందర్భంలో అయినా ట్యాక్స్ కట్టిన వాళ్ళ ఉండాలి. చూద్దాం ఒకసారి. 1791 నాటి రాజ్యాంగం
పరోక్షంగా ఎన్నికైన జాతీయ శాసనసభ చట్టాలు చేసే అధికారాన్ని ఇచ్చింది. ఓకేనా, ఎన్నికైన జాతీయ సభకి చట్టాలు చేసే అధికారం వచ్చింది, ఏదైనా నిర్ణయాలు తీసుకునే అధికారం ఉండడం జరిగింది. పౌరులు ఒక సమూహాన్ని ఎంచుకుంటారు, వారు శాసనసభ సభ్యులను ఎన్నుకుంటారు. అంటే పౌరులు ముందుగా ఒక సమూహాన్ని అయితే ఎన్నుకుంటారు, వాళ్ళే ఏమంటారు, వారు శాసనసభ సభ్యులను ఎన్నుకుంటారు. అయితే పౌరులందరికీ ఓటు హక్కు లేదు. సో చూసారా, అంటే సమాజంలో కొంతమందిని వీళ్ళు ఎన్నుకుంటారు, ఆ ఎన్నుకున్న వాళ్ళకి ఓటు హక్కు ఉంటుంది. ఈ ఎన్నుకున్న వాళ్ళు ఏం చేస్తారు, శాసనసభ సభ్యులను ఎన్నుకుంటారు. 25 సంవత్సరాల వయసు పైబడి కనీసం 3 రోజుల కార్మిక వేతనానికి సమానమైన పన్నులు చెల్లిస్తున్న పురుషులకు మాత్రమే ఓటు హక్కు ఇవ్వడం అయితే జరిగింది. అంటే 3 రోజులు కూలీ సరిపోయే మొత్తం గవర్నమెంట్కి ట్యాక్స్ కట్టి ఉండాలి. అంటే ఓటు వేసే హక్కు వీళ్ళకు మాత్రమే ఉంది. మిగిలిన పురుషులు స్త్రీలందరినీ నిష్క్రియ పౌరులుగా వీళ్ళైతే వర్గీకరించారు, ప్యాసివ్ సిటిజన్స్గా చెప్పేస్తారనమాట. వాళ్ళ నుంచి శాసనసభ్యునిగా ఎన్నికవడానికి అధిక మొత్తంలో పన్ను చెల్లిస్తున్న వాళ్ళు మాత్రమే అర్హులు. అంటే ఇప్పుడు సెలెక్ట్ అయిన వాళ్ళు 3 రోజుల కన్నా ఎక్కువ ఆదాయానికి, అంటే 3 రోజులు అంతకన్నా ఎక్కువ ఆదాయాన్ని గవర్నమెంట్ ట్యాక్స్ రూపంలో కడితే అతనికి ఓటు హక్కు ఉంటుంది. వాళ్ళలో ఎక్కువ ఎవరైతే ట్యాక్స్ కట్టుంటాడో అతన్ని మనం శాసనసభ్యునిగా, అంటే మనం ఏం చెప్తున్నప్పుడైతే ఎమ్మెల్యేలు ఎంపీలు అంటాం కదా, అలా అనమాట, వాళ్ళని అవకాశం ఇచ్చే అవకాశం ఉంటుందన్నమాట. ఇలా మనకి ఇవ్వడం జరిగింది. ఇక్కడైతే మనం మానవ పౌరుల ప్రకటన గురించి సంబంధించి ఒక ఫ్రెంచ్ సంబంధించి డిక్లరేషన్ అయితే మనం చూడొచ్చు. ఇందులో మనకి 2 బొమ్మలు అయితే కనిపిస్తుంటాయి. ఒకటి రెక్కలు ఉండేది, సో ఇది చట్టానికి అయితే మనకి సూచిస్తుంది అనమాట. ఇంకొకటి మనకి బొమ్మ అయితే ఉంటుంది, ఇది ఫ్రాన్స్కి సంబంధించి. ఎడం వైపు ఉండే బొమ్మ ఫ్రాన్స్కి సంబంధించింది, అదే కుడివైపు ఉండే బొమ్మ మనకి చట్టాన్ని, ఇది మీకు ఫ్రాన్స్ని సూచిస్తే ఇది మీకు చట్టాన్ని అయితే సూచిస్తుంది అనమాట. మరి ఇందులో ఉండేటటువంటి 17 పాయింట్లు చూడండి, 1, 2, 3 మొత్తం మీకు ఎన్ని ఉన్నాయి, 17 పాయింట్లు అయితే ఉన్నాయి. ఈ 17 పాయింట్లు మీకు ఫ్రెంచ్ లాంగ్వేజ్లో రాయడం జరిగింది. సో ఇక్కడ వాటిని ట్రాన్స్లేట్ చేస్తూ మనకి తెలుగులో అయితే 17 పాయింట్లు అయితే ఇచ్చారు. వాటి గురించి ఒకసారి చూద్దాం. ఇది మన ప్రపంచానికి సంబంధించి, అంటే ఇప్పుడు ఏదైతే మనం ఆచరిస్తున్నామో, సో ఈ మూలాలు అనేవి ఫ్రాన్స్ నుండి వచ్చాయని చెప్పొచ్చు. మానవులు స్వేచ్ఛాజీవులుగా జన్మించారు, స్వేచ్ఛగా ఉంటారు, హక్కులు అందరికీ సమానంగా వర్తిస్తాయి. వ్యక్తి సహజ విడదీయరాని హక్కులను సంరక్షించడమే రాజకీయ సంఘాల లక్ష్యం. అవి స్వేచ్ఛ, ఆస్తి, భద్రత, అణచివేతను ప్రతిఘటించడం. సార్వభౌమత్వ మూలాలు దేశంలో ఉంటాయి. పౌరుల అంగీకారం పొందని వ్యక్తి కానీ సమూహం కానీ అధికారం చెలాయించకూడదు. స్వేచ్ఛ అంటే ఇతరులను హాని కలిగించని విధంగా ప్రవర్తించడం. సమాజానికి హాని కలిగించే చర్యలు నిషేధించే అధికారం చట్టానికి ఉంటుంది. అందరి అభిప్రాయాలను వ్యక్తపరిచేదే చట్టం. దాని తయారీలో పౌరులందరూ ప్రత్యక్షంగా కానీ లేదా తమ ప్రతినిధుల ద్వారా కానీ పాల్గొనవచ్చు. దాని ముందు పౌరులందరూ సమానమే. చట్టం నిర్ణయించిన సందర్భాలలో తప్ప ఏ వ్యక్తిని నిందించడం, అరెస్టు చేయడం, నిర్బంధించడం చేయకూడదు. అంటే ప్రతి వ్యక్తికి కూడా వ్యక్తిగత స్వేచ్ఛ అయితే ఉంటుంది. దాన్ని చట్టం ఏదైతే చెప్తుందో చట్టం ప్రకారం మాత్రమే వాళ్ళని మనం ఏదైనా సరే బంధించాలి, చేయాలి. ప్రతి పౌరునికి స్వేచ్ఛగా మాట్లాడే, రాసే, ప్రచురించే హక్కు ఉంటుంది. చట్టం నిర్ణయించిన ప్రకారం ఇటువంటి స్వేచ్ఛను దుర్వినియోగం పరిచినట్లయితే అతడు బాధ్యత వహించాలి. అంటే మనకి స్వేచ్ఛనైతే కలిగించారు, దానిపైన కొన్ని పరిమితులు కూడా ఇక్కడ వాళ్ళైతే చెప్పడం అయితే జరిగిందనమాట. ఈ పరిమితులకు లోబడి వాళ్ళైతే స్వేచ్ఛని అనుభవించాలి. ఇక 12 పాయింట్ చూద్దాం. పరిపాలన వ్యవస్థ ఖర్చులను ప్రజా సైన్యానికి నిర్వహించడానికి అందరికీ పన్నులు విధించడం తప్పనిసరి. వాళ్ళకున్న ఆస్తుల నిష్పత్తులు వీటిని పౌరులందరికీ వర్తింపచేయాలి. అంటే ట్యాక్స్లు అనేవి వాళ్ళకున్న ఆస్తిని బేస్ చేసుకుని ఇవ్వాలి తప్ప అందరికీ ఒకేలా వేయకూడదు. ఇక 17 పాయింట్ చూద్దామండి. ఆస్తి అనేది పవిత్రమైనది, ఉల్లంఘించలేని హక్కు కనుక చట్టబద్ధమైన ప్రజా ప్రయోజనాలను అవసరమైనప్పుడు తప్పించి ఎవరికీ మినహాయింపు లేదు. అటువంటి సందర్భంలో న్యాయమైన నష్టపరిహారాన్ని ముందుగా చెల్లించాలి. అంటే ఆస్తిని ఉల్లంఘించే హక్కు అంటే ప్రభుత్వానికి లేదు. అయితే ప్రజా ప్రయోజనాలు అవసరం ఉండేటప్పుడు మాత్రమే ప్రజల ఆస్తి పైన ప్రభుత్వానికి అధికారం ఉంటుందని చెప్పడం జరిగింది. రాజ్యాంగం మానవ పౌరుల హక్కుల ప్రకటనతో ప్రారంభమైందనమాట. నిజానికి వీళ్ళ రాజ్యాంగం ఫ్రాన్స్ రాజ్యాంగం అనేది మానవ పౌరుల హక్కుల ప్రకటనతో ప్రారంభమవుతుంది. అంటే పైన చిత్రంతో జీవించే హక్కు, వాక్ స్వాతంత్రం హక్కు, భావ ప్రకటన హక్కు, అభిప్రాయాలను వెల్లబుచ్చే స్వేచ్ఛ, చట్టం ముందు అందరూ సమానులే అనే భావనను
అనే భావన వ్యక్తికి పుట్టుకతో సంక్రమించే సహజమైన విడదీయరాని హక్కుగా ప్రస్తావించబడింది. అంటే పుట్టిన ప్రతి మనిషికి కూడాను జీవించే హక్కు ఉంటుంది, వాక్ స్వాతంత్రపు హక్కు ఉంటుంది, భావ ప్రకటన హక్కు ఉంటుంది, అభిప్రాయాలను వెల్లబుచ్చే స్వేచ్ఛ ఉంటుంది. చట్టం ముందు అందరూ సమానులే అనేది ఇది సహజమైన హక్కు అని చెప్తూ వాళ్ళు చెప్పడం జరిగింది. ఇవి ప్రతి వ్యక్తికి పుట్టుకతో వర్తిస్తాయి, ఎవరూ వీనిని తీసివేయలేరు. పౌరులు సహజ హక్కులను పరిరక్షించడమే రాజ్యం యొక్క బాధ్యత. ఎవరైతే ఫ్రాన్స్లో పుట్టిన వాళ్ళందరికీ కూడా ఈ హక్కులు అయితే ఉంటాయి. వీటిని కాపాడమే రాజ్యం యొక్క మొదటి విధి అనేది చెప్పడం అయితే జరిగింది. ఇక చూద్దాం, దీని బేస్ చూద్దాం. విప్లవాత్మక పాత్రికేయుడైనటువంటి జీన్ పాల్ మారా తన వార్తాపత్రిక పేరు ఏమిటంటే లామీ డు పీపుల్. సో నిజానికి ఇది మీనింగ్ అయితే ప్రజల స్నేహితుడు అని అర్థం. ఇది ఫ్రాన్స్ భాషది. జాతీయ శాసనసభ రూపొందించిన రాజ్యాంగంపై ఇలా వ్యాఖ్యానించారనమాట. ప్రజలకు ప్రాతినిధ్యం వహించే పని సంపన్నులదే. మళ్ళీ ఎవరైతే ఎక్కువ ట్యాక్స్ పే చేస్తున్నారంటే అర్థం ఏంటంటే బాగా డబ్బున్న వాళ్ళని అర్థం. వాళ్ళే మళ్ళీ ఏం చేస్తున్నారు, ఇప్పుడు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇప్పుడు పేదలు, అంచెవేతకు గురైన వారు శాంతియుత మార్గాల ద్వారా ఎప్పటికీ మెరుగుపడరు. కాబట్టి ఇప్పుడు వెళ్ళేది కూడా మళ్ళీ సంపన్నవన్నులే. కాబట్టి ఆ పేదవాడు ఎవడైతే ఉన్నాడో, అంచెవేతకు గురైన వాడు ఉన్నాడో వాడు అలాగే ఉంటాడు. సంపద చట్టాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో ఇక్కడ రుజువుగా ఉంది. సో ఎవరైతే డబ్బుకున్న వాళ్ళు శాసనసభకు వెళ్తున్నారు, వాళ్ళే సభ్యులు అవుతున్నారు, వాళ్ళే చట్టాలు తీసుకుంటున్నారు. కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా చట్టాన్ని ప్రభావితం చేస్తుంది సంపద. ప్రజలు అంగీకరించినంత కాలం మాత్రమే చట్టాలు ఉంటాయి. వారి ప్రభువులు బంధనాలను త్యజించగలిగితే ఇతర సంపన్నులకు ఇదే వర్తిస్తుంది. కాబట్టి ఇది లామీ డు పీపుల్ నుండి. సో ప్రజలు అనేవాళ్ళు, ప్రజల అంగీకారం ఉన్నంత వరకు వీళ్ళైతే అమల్లో కొనసాగుతారు. ఒకవేళ ఏదైనా ప్రజలు కానీ అసంతృప్తి వ్యక్తం చేసి గతంలో జరిగినటువంటి తిరుగుబాటే మళ్ళీ జరుగుతుంది, వీళ్ళందరూ కూడా అన్నీ వదులుకోవాల్సి వస్తుందని చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ కొన్ని రాజకీయ చిహ్నాలు అయితే ఉన్నాయి, వాటి గురించి చూద్దాం. 18వ శతాబ్దంలో ఎక్కువ మంది పురుషులు, మహిళలు చదవడం, రాయడం రానివారే. అందువలన ముఖ్యమైన ఆలోచనలు తెలియజేయడానికి ముద్రిత పత్రాల బదులుగా చిత్రాలు, చిహ్నాలను తరచుగా ఉపయోగించేవారు. అంటే ప్రింటింగ్ పేపర్స్ కాకుండా, అంటే వర్డ్స్ కాకుండా కొన్ని సింబల్స్ వాడారనమాట. లీ బార్బియర్ గీసిన పటం 8లో హక్కుల ప్రకటనలోని అంశాలను తెలియజేయడానికి ఇటువంటి అనేక చిహ్నాలు ఉపయోగించడం జరిగింది. ఈ చిత్రాలు ఒకసారి చూద్దాం. ఫస్ట్ది విచ్ఛిన్న గొలుసు. అంటే చైన్ వచ్చేసి ఇలాగ కప్లింగ్ బ్రేక్ అయింది అనుకోండి, బానిసల సంఖ్యలను వేయడానికి గొలుసులను ఉపయోగించబడ్డారు. విచ్ఛిన్నమైన గొలుసు స్వేచ్ఛకు సంకేతంగా సూచించారు. ఫస్ట్ వన్. 2 కడ్డీల కట్ట. చూడండి, కొన్ని కడ్డీలు అయితే ఉన్నాయి, కట్టగట్టారు, మధ్యలో ఒక బల్ల మీద పెట్టారు. ఒక కడ్డీ సులభంగా విరిగిపోతుంది, కానీ కడ్డీల కట్టను విరవలేం. అంటే ఐకమత్యమే మహాబలం అని చెప్పడానికి సింబల్ వాడేవారు. కాంతిని ప్రసరించే త్రిభుజం. అంటే త్రిభుజం నుండి కాంతి వస్తుంటే మధ్యలో కన్ను ఉంటుంది. దీని అర్థం ఏంటి? అన్నింటినీ చూసే కన్ను జ్ఞానానికి సంకేతం. ఇది జ్ఞానానికి. సూర్యకిరణాలు అజ్ఞాన మేఘాలను దూరం చేస్తాయి. కాబట్టి ఈ కన్ను అనేది మనకి జ్ఞానానికి సింబల్ అనమాట. ఇక రాజదండం. చూడండి, ఇది రాజదండం అనేది రాజు శక్తికి చిహ్నం. ఇక తర్వాత పాము తన తోకనే కొరికే ఉంగరం ఉంటుంది. చూడండి, పాము తన తోకనే తను తింటుంది. సో దీనికి ఎండింగ్ ఎక్కడ, స్టార్టింగ్ ఎక్కడ మనం చెప్పగలమా? చెప్పలేం. కాబట్టి ఇది శాశ్వతమైనది, దానికి చిహ్నం అనమాట. ఇది శాశ్వతం, దానికి మొదలు చివర ఉండవు. ఎక్కడ ప్రారంభమైందో చెప్పలేము, ఎక్కడ అంతమవుతుందో కూడా మీరు చెప్పలేరు. కాబట్టి దీన్ని ఏమంటాం? శాశ్వత తత్వానికి చిహ్నంగా చెప్పారనమాట. ఓకేనా? దీనికి మొదలు చివర ఉండవు. ఇక తర్వాత రెడ్ క్యాప్. స్వాతంత్ర సాధన సూచించే ఎర్ర టోపీ. బానిసలు స్వేచ్ఛగా మారిన తర్వాత వారు ధరించే టోపీ. ఎవరైతే బానిసలు ఫ్రీడమ్ అయిపోయారో వాళ్ళకి టోపీ పెట్టుకునే హక్కు ఉంటుంది. నీలం, తెలుపు, ఎరుపు ఫ్రాన్స్ జాతీయ రంగులండి. ఓకేనా? కలర్స్. ఇక చూడండి, ఇక్కడ రెక్కలు గల స్త్రీ అనేది మనకి చట్టానికి ప్రతిరూపం. అక్కడ ఉండేటటువంటి చట్టం ఏదైతే ఉందో దానికి ప్రతిరూపం అనమాట. ఇక తర్వాత వచ్చేసి లా టాబ్లెట్స్ అంటారు. ఇక్కడ చూడండి, అంటే ఒక చిన్న బుక్లెట్ లాంటివి. సో చట్టం అందరికీ సమానమే, దాని ముందు అందరూ సమానులు అని చెప్తూ ఉంటుంది. దీన్ని లా టాబ్లెట్స్ అంటారు అనమాట. ఓకేనా? ఇది ఈ పాఠ్యాంశంలో ఉండేటటువంటి ముఖ్యమైన అంశాలు. ఇక తర్వాత వీడియోలో రాచరికం రద్దు కాబడిన రిపబ్లిక్ మనం ఫ్రాన్స్ అనే దాన్ని కొనసాగిద్దాం. సో వీడియో పైన మీ కామెంట్స్ కానీ, సలహాలు కానీ, సూచనలు కానీ ఉంటే డిస్క్రిప్షన్లో కింద కామెంట్స్లో పెట్టండి. డెఫినెట్గా వాటిని ఫాలో అవుతూ నెక్స్ట్ వీడియోలో అయితే తీసుకొస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.